హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బట్టలన్నీ ముందేసి కూర్చున్నాను అనుకుంటున్నారు కదా. ఇంకా డిసెంబర్ మంత్ వచ్చిందంటే అందరూ కూడా ఎక్కువ ఈ సీజన్ బాగుంటుంది కాబట్టి టూర్స్ అయితే ప్లాన్ చేస్తుంటారు కదా. సో అలాగే మేము కూడా టూర్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా రానున్న వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను. మేము వెళ్ళేది 2 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. ఒకటి వచ్చి డివోషనల్, అలాగే ఇంకోటి వచ్చి ఫన్గా ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా దానికోసం అని చెప్పి ఈరోజు లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాను. సో నేను లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను. ముందుగా ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏ ప్లేస్కి వెళ్తున్నాం, దానికి ఎటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనేది మనం ముందుగా తీసి ఇలాగైతే మొత్తం పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఇలాగైతే మొత్తం అంతా కూడా సెట్ చేసుకుని ఇంకా లగేజ్ అనేది వెళ్ళే ముందు ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ కవర్స్ వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడాను. సో ఇవైతే ఇందులో మనం ఇలా జిప్ లాక్ అయితే వస్తుంది. దీనికి ఓపెన్ చేసి చూపి. దీనికైతే ఇంకా జిప్ లాక్ కూడా వస్తుంది కదా. ఇంకా మా అమ్మాయి అయితే వీడియో తీస్తున్నది అనమాట. సో ఇంకా అందుకని చెప్తున్నది. ఇంకా శీతాకాలం కదా, సో మనం ఇంకా మొత్తము ఈ స్వెటర్స్ ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే చలి అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేము వెళ్ళే దగ్గరికి అయితే మొత్తం ప్యాకింగ్ కోసం అని చెప్పి అంతా కూడా రెడీ చేస్తాను. ఇంక ఇలాగైతే ఈ జిప్ లాక్ కవర్స్లో అయితే మెయిన్గా ఏంటంటే పిల్లలకి మెడిసిన్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే తెలియని కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ అనేది చాలా ముఖ్యం కదా పిల్లలకి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక సఫర్ అవుతూ ఉంటారు. సో బేసిక్ మెడిసిన్ అనేది కూడా తీసుకెళ్తున్నాను. అలాగే ఒక చిన్న ఈ బ్యాగ్ లాంటిది అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే మొత్తం ఇంకా మెడిసిన్ ఓన్లీ ఫర్ ఇలా వెయిట్గా సపరేట్గా సర్దుకుంటే మనకి యూజ్ అవుతాయి అన్నమాట ట్రావెల్ చేసినప్పుడు అయితే. సో ఇంక ఇప్పుడైతే ట్రావెలింగ్కి మొత్తం ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఇక్కడే మన ఎర్రగడ్డలో అయితే తీసుకున్నాను మొన్న సండే మార్కెట్లో అయితే. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడాను. సో ఇటువంటి బ్యాగ్ అయితే తీసుకున్నాను నేను. సో ప్యాకింగ్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఫెస్టివల్కి ఇంకా దీనికి కూడా కలిపి షాపింగ్ అయితే చేశాను. దీని మీకు వచ్చేసి ఇలాగ ఒక కోట్ అనేది వచ్చింది మనకి, జీన్ కోట్ టైప్లో ఒకటి వచ్చింది. అలాగే ఇంకా ఇదొక లాంగ్ ఫ్రాక్ లాంటిది తీసుకున్నాను, కాటన్ అనమాట. ఇది కూడా మీకు అర్థమైపోతుంది ఫ్రాక్స్ అవన్నీ కూడా చూస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో ఇదొకటి. అలాగే ఇంకొక బ్లాక్ డ్రెస్ అయితే తీసుకున్నాను. చెప్పాం కదా టెంపుల్కి కూడా వెళ్తామని చెప్పి. సో దానికోసం అని చెప్పి ఇవ్వండి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే నచ్చుతుంది అనమాట. దీనికైతే చున్నీ ఇలా వచ్చింది, ఇలాగ చిన్న పెరల్స్ లాగా వచ్చి, అలాగే దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు అనమాట. ఇంకా అలాగే ఇది వచ్చేసి ఇంకొక లాంగ్ ఫ్రాక్ లాగే తీసుకున్నాను. ఇది కూడా దీనికైతే ఇలా మొత్తం పరల్స్ లాగా వచ్చాయి, వీటికి ముత్యాల టైప్లోని. అలాగే దీనికి వచ్చేసి చూసారు కదా ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది నెక్ ప్యాటర్న్ దగ్గర. హ్యాండ్స్ కూడా అన్నీ ఇలాగ చిన్న ఇవైతే వచ్చాయి పూసల టైప్లోనే. దీనికి మెయిన్ చున్నీ హైలైట్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూసారు కదా చున్నీకి అయితే ఇలా బాందిని టైప్లో చున్నీ అయితే వచ్చింది మనకి. దీనికి వచ్చేసి ఇలా మొత్తం గోల్డ్తో మొత్తం అవుట్లైట్ అంతా కూడా వచ్చింది. ఇదొక టాప్ తీసుకున్నాను. ఇంకా అలాగే పిల్లలకు కూడా ఇదైతే మా అబ్బాయి కోసం తీసుకున్నాను. సరే ఇదొక డ్రెస్ అయితే తీసుకున్నాను మీషోలోనే. ఇంకా మిగిలినవి అన్నీ కూడా ఏంటంటే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. టీషర్ట్స్ అవన్నీ కూడా డీమార్ట్లో అయితే చాలా బాగుంటాయి అని చెప్పి ఇంకా అక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఇలా ఒక హ్యాట్ అయితే పెట్టాను ఇంట్లో ఉన్నదే వాళ్ళకి. అంతే, ఇంక ఇవైతే నేను షాపింగ్ చేశాను అనమాట. ఇంకా ఏమైనా అక్కడికి వెళ్ళాక ఏమైనా నచ్చి కొంటే మర్చిపోయాను, ఇంకొక ఇది కూడా తీసుకున్నాను. మొత్తం ఇలాగే దీనికైతే జస్ట్ నార్మల్గా ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. దానికి వచ్చేసి చూసారు కదా ఇలా అయితే వచ్చింది. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది అనమాట. దీనికైతే ఈ టైప్లో ఇచ్చాడు పైకి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బ్యాగ్లో అయితే సర్దేయాలన్నమాట. మా వారిది అయితే ముందే షాపింగ్ అనేది అయిపోయింది. జీన్ ప్యాంట్లు, ఇంకా మా అబ్బాయిలకి ఏముంటాయి ఆబ్వియస్లీ జీన్ ప్యాంట్లు,
కొన్ని టీ షర్ట్లు. మెయిన్ ఏంటంటే ఫొటోస్ కోసం అని చెప్పి ఇంక కొంచెం మ్యాచింగ్గా ఉండేవి అయితే తీసుకున్నాం అనమాట. సో అక్కడ వేసుకున్న తర్వాత అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాను వీడియోలో అయితే. వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఇక్కడే ఒక లైక్ చేసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేము ట్రైన్ ఎక్కేది, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మొత్తం ఫస్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి ఎపిసోడ్ వైజ్ అయితే వస్తుంది. ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది కూడా మొత్తం నేను వీడియోలో అయితే చెప్తాను మీకు. సో మేము అనుకోకుండా ఈ ప్లాన్ అనేది చేసుకున్నాం. ఎటువంటి ట్రావెలర్స్ ద్వారా కూడా మేము వెళ్ళట్లేదు అనమాట. మా ఓన్ ప్లాన్ మీద వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోస్లో మీ అందరికి కూడా చూపిస్తూ ఉంటాను. సో నేను మొన్నైతే బట్టలు అవన్నీ కూడా ప్యాకింగ్ చేశానని చెప్పి ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే జర్నీ డే అయితే మొదలైపోయింది. ఇంకా మనకి ఏంటంటే జర్నీకి బయలుదేరే ముందు కూడా కొన్ని సర్దుకోవాల్సిన థింగ్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే కొంచెం ఎక్కువ దూరం మనము ట్రైన్లో కనుక ట్రావెల్ చేసినప్పుడు అయితే మెయిన్గా పిల్లలతో వెళ్తున్నప్పుడు అయితే కొంచెం ఫుడ్ అది కూడా మనది మనం ప్యాకింగ్ చేసుకుని వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. సో నేనైతే పిల్లలకి ఫుడ్ అది కూడా పట్టుకున్నాను. అలాగే మాకు కూడా నైట్ ట్రైన్లోకి తినడానికి ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కూడా ప్యాక్ చేసి పట్టుకున్నాను అనమాట. ఎంత వీలైతే అంత మనం తీసుకెళ్తే రిమైనింగ్ మనం ఎలాగో అక్కడ కొనుక్కొని తింటాం కదా. సో ఇంకా అందుకని చెప్పి నేను మొత్తం కూడా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, మొత్తం బ్యాగ్స్ అయితే కూడా ప్యాక్ చేసుకున్నాను. నేను సింపుల్గానే ప్యాకింగ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లగేజ్ తక్కువ ఉంచుకుంటే మంచిది. ఇందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అయిపోతాయి కాబట్టి బ్యాగ్ ఖాళీ అవుతుందన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీ అందరికీ కూడా రేపు దిగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా స్టేషన్ చూస్తే గుర్తొచ్చేస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలామంది వెళ్ళుంటారు. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇంక ఇవాళ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ డే అయితే వచ్చింది. సో ఎలా ఉంటుంది మా జర్నీ, అందులో మొత్తం ఇవాళ నైట్ 9:30కి ట్రైన్ అనమాట మాకు. ఇంకా 9:30 నుంచి రేపు మధ్యాహ్నం దిగుతాము ఇంక అక్కడ. సో డేలో పిల్లలతో జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీలైతే నేను కొన్ని క్లిప్స్ అనేవి క్యాప్చర్ చేయడానికి చూస్తాను అనమాట. ఇంకా అలాగే వాటర్ కెటిల్ కూడా పట్టుకున్నాము, ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు మెయిన్గా వాటర్ వల్లే కదా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి వాళ్ళకి. సో అందుకని హాట్ వాటర్ అయితే కాచేసి ఇంకా బాటిల్స్లో పోసేస్తే కనుక బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అవైతే పట్టుకున్నాను అనమాట. ఇంక ఈ బాటిల్స్ వచ్చేసి నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా వీటిలో అయితే హాట్ వాటర్ కాచేసి పోసాను అనమాట. పిల్లలకు కూడా పట్టుకోవడానికి బాగుంటుంది కదా హ్యాండీగా అని చెప్పి. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా సింపుల్గా ఇలాగ వాచ్ అయితే ఒకటి పెట్టేసుకున్నాను. ఇంకా బ్లాక్ బీట్స్, అలాగే ఇది వచ్చేసి నా బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అనమాట, ప్లాజో లాగా ఉంటుంది. ఇంక ఇదైతే జర్నీస్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా జీన్స్ వాటికన్నానని చెప్పి ఇంక ఇదైతే వేసుకున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇంకా మేమైతే నైట్ చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా మాకు ట్రైన్ వచ్చేసి 9:30కి అనమాట. ముందుగానే స్టేషన్కి అనేది వచ్చాము. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ఫుడ్ అది కూడా పిల్లలకి పెట్టేయాలి, ఎందుకంటే 9:30 కదా. సో ఇంక అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కిన తర్వాత పిల్లలకి ఫుడ్ అనేది కూడా పెట్టామన్నమాట. మేమైతే పులిహోర, ఇంకా అలాగే చపాతీ, ఇంకా టమాటా పికిల్ అనేది తెచ్చుకున్నాం, ఎందుకంటే మన్నాడు మధ్యాహ్నం దిగుతాం కదా. సో కొంచెం ఫుడ్ అనేది ఉంటుంది కదా అని అవి తెచ్చుకున్నాము. ఇంక ఇక్కడైతే నైట్ అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ అయితే అయ్యింది. సో లేచామన్నమాట. పిల్లలకి డే జర్నీ కదా, కొంచెం మొబైల్స్ అవి ఎక్కువ చూడడం మొదలుపెట్టారు. ఇంకా అందుకని అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీయగలిసాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపించేస్తాను. నెక్స్ట్ వీడియోలో దర్శనాలు అవన్నీ ఎలాగయ్యాయి ఏంటి అనేది కూడా వస్తుంది అనమాట. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. ఇంక ఇక్కడైతే స్టేషన్కి దగ్గరగా వచ్చామన్నమాట ఇంక మార్నింగ్. సో ఇక్కడ చూసారు కదా, స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం మేము. సో స్పెషల్ ట్రైన్స్ ఏంటంటే కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కదా. సో అలాగే మాకు కూడా కొంచెం డిలే అయిందనమాట ట్రైన్ అనేది. మేము ఇక్కడ వచ్చిన ప్లేస్ ఏంటి అనేది మీకు కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉండొచ్చు. చూసారు కదా, తిరువన్మలై అండి. మొత్తానికి ఆ ఈశ్వరుడి దగ్గరికి అయితే వచ్చాము. చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను, ఇప్పటికైతే రావడం అయిందనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే రూమ్కి అయితే ఆటో తీసుకుని స్టార్ట్ అయ్యాము. రమణ మహర్షి ఆశ్రమానికి ఆపోజిట్లోనే మేము రూమ్ అనేది తీసుకున్నాం అనమాట, ఫుడ్తో కలిపి. సో ఇంకా అక్కడికి వెళ్ళగానే ముందుగా అయితే ఛాయ్ అనేది పెట్టారు. ఇంకా అక్కడ ముందు ఫస్ట్ ఛాయ్ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్స్ అవి తిరగడానికి అయితే మొదలుపెట్టాం. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అనమాట. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కడైతే కొంచెం మేము తీసుకునే ఏరియా కన్నా కొంచెం దూరంగా ఇలా షాపింగ్ అయితే కూడా ఉందన్నమాట. ఇంకా పెద్ద షాపింగ్ అది ఏం చేయలేదు, ఎందుకంటే
ఇవన్నీ తిరగడాలు అవన్నీ ఉన్నాయి కదా, లగేజ్ ఎక్కువైపోతుంది. మేము ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మా గిరిప్రదక్షిణ ఎలాగైంది, మేము ఏమేమి టెంపుల్స్ చూసాం ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా వాచ్ చేసేద్దరు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.